హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుడి కొద్ది వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవా, నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన, మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకర సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చినటువంటి ఈ మంచి ఉదయకాలము పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ మరి పునరుత్థాన ఈస్టర్ దిన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నూతనంగా కూడా కొంతమంది వచ్చారు. దయచేసి మీరు ఆరాధన అయినాక ఒకసారి కలిసి వెళ్ళండి. మీ పేర్లు, మీ కుటుంబ వివరాలు తెలిస్తే మీ కొరకు మేము ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. వీలైతే మీ గృహాలను దర్శించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలని మరి నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థాన దినము ప్రతి సంవత్సరము వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ మన జీవితాలలో మార్పు కలగకపోతే దాని వలన కలిగేటటువంటి లాభము ఏమీ లేదు అనేటటువంటి విషయము జ్ఞాపకము చేస్తూ ఈ 9వ అధ్యాయము అంతా నేను ధ్యానించాలని ఆశపడ్డాను. ఎందుకొరకనగా అపోస్తలుడైన పౌలు గారు మీరు ఇంటికి వెళ్ళినాక 9వ అధ్యాయము అంతా చదవండి. ఒక క్రీస్తుని గూర్చినటువంటి అనేకమైన విషయాలు పౌలు గారు అక్కడ చర్చించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. దానిలో నుండి మరి కొన్ని మాటలు, ఒక 4 వచనాలు, వచనము వెంబడి వచనము నేను ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా క్రీస్తు రాబోచున్నటువంటి మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్య విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియు పరిపూర్ణమునదైన ఈ గుడారము ద్వారా మనలను రక్షించను అనేటటువంటి మాట మనము మరి కొద్ది నిమిషాలు ధ్యానించుకుంటూ మనము వెళ్దాం. ఎందుకొరకనగా రాబోచున్నటువంటి మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ఇంతకుముందు కీర్తనలో కూడా ఈ మెల్కీసెదకు క్రమము చొప్పున అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. ఈ మెల్కీసెదకు అనేటటువంటి ఆ రాజు, షాలేము రాజు, ఆయన తల్లి తండ్రి లేనటువంటి వాడుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇది ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకు సూచనగా వ్రాయబడినటువంటి విషయము ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు అనబడినటువంటి ప్రధాన యాజకుడు ఈయన నిత్యుడైనటువంటి తండ్రిగా ఉన్నాడు. నిరంతరము యాజకుడై ఉన్నాడు అని వ్రాయబడింది. నిరంతరము అని అంటే అర్థం ఏంటిది? ఒకసారి పాప విమోచన కలిగిన తర్వాత నిరంతర యాజకత్వము అవసరము లేదు అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉండవచ్చును. ఈ నిరంతర యాజకత్వం, అసలు యాజకత్వము అని అంటే దాని అర్థం ఏంది అని అంటే, ఆ రోజుల్లో ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి అహరోనును దేవుడు ఏర్పరచుకొని ఈయన యాజకత్వము జరిగించాలి. ఎవరి కొరకు? పాపము చేసిన వారి కొరకు, లేకపోతే
ఆ దేవునికి బలి అర్పణ చేయడానికి వచ్చినటువంటి వారు, పాప పరిహారార్థ బలి అర్పించడానికి వచ్చినటువంటి వారు, వారి పాపములను లేకపోతే వారు మైలపడినటువంటి స్థితి నుండి వారు విడుదల పొందడానికి, లేకపోతే రోగముల నుండి విడుదల పొందడానికి ఈ పాప పరిహారార్థ బలి జరిగించడానికి ఆ ప్రధాన యాజకత్వాన్ని దేవుడు అక్కడ నిలువబెట్టాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు ఒకసారి బలి అర్పణ జరిగించి సర్వలోక పాపములు పొడగొట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు మరలా నిరంతర యాజకుడై ఉన్నాడు అని అక్కడ చెప్పబడుతుంది. నిరంతర యాజకత్వం ఎందుకొరకయ్యా అని అంటే, ఈ నిరంతర యాజకత్వము ఉండాలి ఎందుకొరకనగా ఆయన రాకడ వరకు ఉండాలి. ఈ రాకడ వరకు మారుమనస్సు పొందుతున్నటువంటి ప్రతి వ్యక్తి ఈ యాజకత్వములో ఈ బలి అర్పణ జరిగించబడి వాడు పాప విమోచన పొందుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు నిరంతర యాజకుడై ఉన్నారు అనేటటువంటి విషయము అక్కడ చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తాము. కావున హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ప్రధాన యాజకుడు ఈయన కనికరము కలిగిన వాడు, దేవుని సంబంధమైన కార్యములలో కనికరము కలిగిన వాడు, నమ్మకము గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. ఏ విధంగా కావలసి వచ్చాడు? సహోదరులు అని అంటే ఈరోజు నువ్వు నేనే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సహోదరులముగా ఈ ఉదయకాలము మనము పిలువబడుతూ ఉంటున్నాము. మనము ఆయన సహోదరులముగా పిలువబడేటటువంటి సందర్భములో ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు తన మహిమను విడిచిపెట్టి నీ రూపాన్ని ఆయన ధరించుకున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నా రూపాన్ని నీవు ధరించుకోవయ్యా అని అంటున్నాడు. ఏది బెటర్ అంటారు ప్రియులారా? ఆయన మన స్వరూపము ధరించుకోవడము శ్రేష్టమా, లేకపోతే మన సహోదరుల వంటి వాడిలో మనతో నడుస్తున్నటువంటి క్రీస్తు స్వరూపాన్ని మనము ధరించుకోవడము శ్రేష్టమా అనేటటువంటిదే ఈ ఉదయకాలము ఆలోచించాలి. ఎందుకొరకనగా ఇదిగో ఆయన మరలా లోకములోనికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఈ శరీరము మహిమా శరీరముగా మార్చబడుతూ ఉంటుంది. ఆయన సమాధిలో నుండి మహిమా శరీరముతో లేపబడ్డాడు. ఆ మహిమా శరీరముతోనే ఆయన పరలోక రాజ్యములో చేర్చబడ్డాడు. ఆయన రాకడలో కడబూరం రోగినప్పుడు ఆయన ప్రియులైనటువంటి వారు మహిమా శరీరము పొందుకోవాలి. కాబట్టి మనము ఆయన మన స్వరూపములోనికి మార్చబడి ఆయన శిలువ శ్రమలు అనుభవించాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నా స్వరూపంలోనికి మార్చబడితే నీవు కూడా మహిమా శరీరము పొందుకొని నాతో కూడా నివసిస్తావు అనేటటువంటిది దేవుడు చేస్తున్న వాగ్దానము. మీకు అర్థమవుతుందా? నేను మాట్లాడేది గబగబా మాట్లాడుతున్నాను. కారణము ఏమిటి అని అంటే, ఇక్కడ చెప్పవలసినటువంటి విషయాలు అనేకములు ఉన్నాయి. నేను మెల్లగా మాట్లాడితే గంటన్నర అవుతుంది. దీన్ని త్వరగా నేను చెప్పగలిగితే ఈ 40 నిమిషాల్లో నేను చెప్పగలను. అందుకోసమని మీకు అర్థమవుతుందా అని నేను అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో మన వంటి వాడు ఆయను అనేటటువంటి విషయము చెప్తూ అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉంటాడు. ఇక్కడ మరలా చెబుతున్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో అనుభవము కలిగిన వాడు. మనం అనుకుంటాము ఏంటిది అని అంటే, ఆయన దేవుడు కదా, వచ్చి శిలువ మ్రాను మోసిపోయాడు అని అనుకుంటున్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువలో పలుకుతున్నటువంటి మాట, నా దేవా నన్ను ఎందుకో చేయి విడిచావు. దేవునితో ఆయన ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఆయన కోల్పోవడం అనేటటువంటి విషయాన్ని అక్కడ ప్రభువుల వారు జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తాము. ఎందుకొరకనగా ఆయన మానవ స్వరూపమును దాల్చుకొనినప్పుడు మానవునికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన అనుభవించినట్లుగా ఉంటాము. కానీ ఇన్ని రకాలుగా శోధింపబడినప్పటికీ ఆయన పాపము లేనివాడుగా ఉండెను అనేటటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకము చేస్తూ పౌలు గారు కొలొస్సై సంఘానికి వ్రాస్తూ 2వ అధ్యాయము 11వ వచనములో ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. చూడండి.
క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. కాబట్టి ఇక్కడ ఆయన పాపము లేనివాడుగా ఉండి మన పాపముల కొరకు మరణించాడు. కాబట్టి మీరు కూడా సున్నతి యందు శరీరముతో కూడిన శరీర స్వభావములను విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందిరి. అబ్రహాముకు ఏమి జరిగింది? లేకపోతే మోషే కుమారుడు మోషే ఆయనను నడిపిస్తుంటున్నప్పుడు దేవుడు ఆయనకు ఎదురు పడగా ఆయన భార్య అయినటువంటి సిప్పోరా తన కుమారునికి వెంటనే ఒక నున్నని రాయి తీసుకొని అక్కడ సున్నతి జరిగించింది. అది చేతులతో చేయబడినటువంటి సున్నతి. ఆనాడు వారు రక్షింపబడ్డారు. కానీ మనకు చేతులతో చేయబడినటువంటి సున్నతి ద్వారా క్రీస్తు రక్తములో కడగబడి మనము ఆయన యందు బాప్తిస్మము పొంది మనము రక్షింపబడ్డాము. ఇది దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన విషయములలో మనము మరి నిర్లక్ష్యము వహించేటటువంటి స్థితులలో మనము ఉండకూడదు అని నేను ఎందుకు జ్ఞాపకము చేస్తాను అంటే, చూడండి, దానికి కూడా హెబ్రీ సంఘానికి వ్రాస్తూ 3వ అధ్యాయము 1వ వచనములో ఆయన అక్కడ చెప్తాడు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఎవరి గురించి అంటున్నాడు? ఇప్పుడు ఆయన తన సహోదరులతో ఐక్యపరచబడిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్నాడు, ఇదిగో పరిశుద్ధ పరలోక సంబంధమైన పిలుపులో పాలిభాగస్తులైన నా ప్రియ సహోదరులారా అని పలకలుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మహిమా శరీరముతో ఆకాశమందు పరలోకములో ఉన్నప్పటికీ ఆయన నిన్ను నన్ను సహోదరుడు సహోదరిగానే చూస్తూ ఉంటున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ప్రియులారా. క్రీస్తు మరణములో మనము ఆయనను విడిచిపెట్టాము, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలేకుండా ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమిటి అనగా, మీరు ఆయనలో పాలు పంపులు పొందారు నా ప్రియ సహోదరులారా. మనము ఏదైతే ఒప్పుకున్నాము, ఏం ఒప్పుకున్నామయ్యా? బాప్తిస్మం పొందేటప్పుడు, ప్రభువా నేను నీకు లోబడి ఉంటాను, నా జీవితము నీ రక్తము చే కడగబడిందయ్యా, నమ్మకముగా నేను ఉంటాను అని ఆయనను ఒప్పుకున్నాము. కాబట్టి దానికి ఆ ప్రధాన యాజకుడైన ఆ దేవుని మీద లక్ష్యం ఉంచి మీరు జీవితాన్ని కొనసాగించుడి అని పౌలు గారు హెబ్రీ సంఘానికి ప్రకటిస్తున్నట్లుగా చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయము ఏమిటి అనగా, మనము ఒక శరీర సంబంధమైన మనుషులము కాదు. మనము శరీరముతో జీవిస్తున్నాము, కానీ మనము శరీర సంబంధమైన మనుషులము కాదు. శరీర సంబంధమైన క్రియలు మన జీవితములలో ఉండకూడదు. ఎందుకొరకనగా ఆయన రక్తములు మనము కడగబడినటువంటి పరిశుద్ధులముగా, ఆయన ప్రియ సహోదరులముగా సహోదరులముగా మనము ఈ లోకములో జీవిస్తూ ఉంటున్నాము. దేవుడుగా ఆయనే మనతో సంబంధము కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటుంటే, మనము ఇంకా ఆయనను త్రోసివేసేటటువంటి విరోధమైనటువంటి లక్షణాలు ఇంకా మనలో ఏమైనా ఉన్నాయేమో అని ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అందుకోసమనే అక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏమిటి అనగా, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్న ఆయనే నిజమైన దేవుడను నిత్య జీవమును అయి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆ నిత్య జీవ వారసత్వము కొరకు మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించవలసినటువంటి వారముగా మనము ఉన్నాము అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. రెండవదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఇంతకు ముందే చదువుకున్నాము. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారే ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించాడు. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాక తన రక్తముతే పరిశుద్ధ స్థలములో అక్కడ ఆయన చేర్చబడ్డాడు. ఆ శరీరము అనేటటువంటి ఆయన శరీరము చినగబడము ద్వారా ఆ పరిశుద్ధ స్థలములోనికి ఆయనతో పాటు ఆయన సహోదరులముగా పిలువబడుతున్న మనము కూడా ప్రవేశిస్తున్నాము. ఇది దేవుడు మనకు కలుగజేసిన ధన్యత. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏమిటి అనగా, ఈ రక్తము అసాధ్యము.
ఎంతవరకు సాధ్యమైందయ్యా? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములోనికి వచ్చేంతవరకు అది సాధ్యపడింది. దేవుడు ఆ మనుష్యులను నిబంధన వచ్చిన తర్వాత ఆ అనేకులకు దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని నిబంధనలను అనుగ్రహించి ఈ రక్తము ద్వారా వారికి పాపక్షమాపణ కలిగించాడు. కానీ ఇక యేసుక్రీస్తు బలి అర్పణ జరిగిన తర్వాత మరలా మేకల యొక్క రక్తము యొక్క గొర్రెల యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ అనేటటువంటిది ఉండనే ఉండదు ప్రియులారా. ఈ ఉదయకాలము బరియల్ గ్రౌండ్లో ప్రేయర్ మీటింగ్ ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. బాధాకరమైన విషయం ఏమిటి అనంటే, అనేకులు వచ్చి వారి ప్రియుల యొక్క సమాధులను శుభ్రపరుచుకుంటూ వారు సిద్ధం చేసుకుంటున్నారు. ఒక సమాధి దగ్గర ప్రార్థన చేయడానికి పిలిచారు. ఆ సమాధి దగ్గరికి పోగానే ఒక ఇస్తరాకులో వడాలు, ఒక ఇస్తరాకులో బోండాలు, ఒక ఇస్తరాకులో కేకులు, అన్నీ సమాధి మీద మొత్తం పూల కంటే ఎక్కువ అవే పెట్టారు. ఎవరు తినాలయ్యా అవి కదా? ఎంత దౌర్భాగ్యము ప్రియులారా. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీవు విగ్రహారాధనకు మరలా మరలుతున్నావు అని అంటే ఇక నీ పాపక్షమాపణ ఎక్కడ నుండి కలుగుతూ ఉంటుంది? పాపక్షమాపణ ఎక్కడ నుండి కలుగుతుంది? ఒక చనిపోయినటువంటి వాడు పాతి పెట్టబడి ఒక 5 సంవత్సరాలు అయినటువంటి వాడు మరలా లేచి దాన్ని భోజనం చేస్తాడా? ఎంత దౌర్భాగ్యమో ప్రియులారా. అందుకోసమే అంటున్నాడు, ఎడ్ల యొక్క ఈ మేకల యొక్క రక్తమును పాపమును తీసివేయుట అది అసాధ్యమిగా జరగదు. నీకు పాపము తీసివేయబడాలి అంటే నీవు క్రీస్తు మార్గములోనే నీవు నడవాలి, క్రీస్తులోనే నీవు నడవాలి, ఆయన రక్తములోనే నీవు కలగబడాలి. ఎందుకొరకనగా ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు, ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ సంఘానికి పౌలు గారు రాస్తూ చూడండి 3వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్తాడు? ఆత్మను గూర్చి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగునట్లు క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించను. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటిది అనగా, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు కలగాలి. దేవుడు వాగ్దానము చేశాడయ్యా నీకు నిత్య జీవమును ఇస్తానని. అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఆయన నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వచనము అన్యజనులకు కలగాలి. ఆ అన్యజనులము మనమే ప్రియులారా. ఆ ఆశీర్వచనము అబ్రహాము ద్వారా, ఆయన సంతానము ద్వారా ఆ ఆశీర్వచనము మనము పొందుకొని క్రీస్తు మన కోసము శాపమై సిలువలో మరణించి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి మనము శాపగ్రస్తులముగా ఉండక పరిశుద్ధులముగా ఉండడానికి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలుగజేశాడు. ఇది క్రీస్తు సిలువలో ఉన్నటువంటి గొప్ప మహిమకరమైనటువంటి విషయము ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుని కృపా మహాదైశ్వర్యములను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము ద్వారా కాదు ప్రియులారా. ఆయన కృపా మహాదైశ్వర్యములను బట్టి ఆ ప్రియుని యందు క్రీస్తు యందు ఆయన రక్తము మనకు విమోచన కలిగించింది, మన పాపముల నుండి విడుదల కలగజేసింది, అన్యజనులలో నుండి రక్షింపబడిన ప్రజలలోనికి మనకు విమోచన కలగజేసింది, మన అపరాధములకు క్షమాపణ కలగజేసింది. కాబట్టి మనము ఆయన స్నేహితునిగా లేకపోతే ఆయన సహోదరునిగా పిలువబడడానికి మనము అర్హత సంపాదించుకున్నాము. కాబట్టి ఇక మీదట ఆయన మన స్వరూపములో ఉండడానికి ఇష్టపడడం లేదు, కానీ మనమే ఆయన స్వరూపంలోనికి మార్చబడాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇక మీదట మనల్ని చూసేటటువంటి వారు మనల్ని వ్యక్తిగతంగా దర్శించకుండా క్రీస్తును మనలో దర్శించాలి ప్రియులరా. ఇది దేవుడు ఈ పునరుత్థాన దినమున మనతో కోరుకుంటున్నటువంటి విషయమై ఉంటున్నది. అందుకే పేతురు గారు అంటారు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరని మీరు ఎరగరా అని ప్రశ్నిస్తాడు. ఏ విధంగా విమోచించబడ్డాము?
క్రీస్తు రక్తము నుండి మనము విమోచించబడ్డాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట మనకు అక్కడ వ్రాయబడుతున్నట్లుగా చూస్తాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అందుకోసమే ప్రియులారా, మనము మేకల యొక్కయు గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము చేత మనము విమోచించబడలేదు, కానీ అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడినాము. అందు నిమిత్తమే మనం ఏం చేయాలి అని అడిగితే హెబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తూ 9వ అధ్యాయము 24వ వచనంలో చక్కని మాట చెప్తాడు. చూడండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు, గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఇక్కడ అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. ఆయన ప్రవేశించలేదు ప్రియులారా. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము ఆ తెర వెనుక ఉన్న అతి పరిశుద్ధ స్థలములో రక్తాన్ని ప్రోక్షించడానికి వెళ్ళాలి, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకే ఒకసారి ఆ అర్పణ చేయడం వలన మన పాపములు సమస్తము విమోచించబడ్డది. అందుకోసమే అంటాడు, నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యములైన పరిశుద్ధ స్థలములలో ఆయన ప్రవేశించలేదు. ఏవయ్యా హస్తకృత్యములైనటువంటి ఆలయములు? అది యెరూషలేము దేవాలయము కావచ్చు, లేకపోతే నిర్మించబడినటువంటి అనేకమైనటువంటి దేవాలయములు కావచ్చు, గొప్ప దేవాలయములు కావచ్చు. ఈ మనుషుల చేత కట్టబడినటువంటి ఆలయములో ఆయన ప్రవేశించలేదు, కానీ మన కొరకు, ఎవరి కొరకయ్యా? విమోచించబడినటువంటి క్షమాపణ పొందినటువంటి మన కొరకు ఆయన ఆ పరలోక రాజ్యములో ఆయన ప్రవేశించాడు. ఎందుకొరకనగా ఆయన మరలా నిన్ను నన్ను తీసుకుపోవడానికి రావాలి గనక ఆయన ఆ పరలోక రాజ్యములో నిత్య నివాసిగా ఉంటూ నిత్య నివాసము మన కొరకు స్థలములు సిద్ధపరచడానికి ఆయన అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ పునరుత్థాన దినమున మన జీవితాలను పరిష్కరించుకుందాం. ఎప్పటికీ వినేవారముగానే ఉండక మనము కూడా బోధించే వారముగా మనం ఉండడానికి ప్రయత్నము చేయాలి. మనము కూడా బోధించే వారముగా ఉండాలి. ఎందుకు బోధించేవారని నేను అంటున్నానో చెప్పాలా ప్రియులారా? ఎందుకు అయి ఉంటుంది చెప్పండి? ఎందుకు అంటున్నాను? మీరు బోధించేవారుగా ఉండాలి అని ఎందుకు అంటున్నాను చెప్పండి? బోధించేటటువంటి వాడు ఆ మార్గములో నడిస్తేనే బోధించాలి, లేకపోతే అర్హత వానికి లేదు ప్రియులారా. నేను చెబుతున్నాను అని అంటే నేను దాన్ని చేయగలిగితేనే నేను ఇతరులకు చెప్పాలి. నేను చెప్పి దాన్ని చేయకపోతే దేవుని ఎదుట దోషిగా నేను నిలువబడవలసి వస్తుంది. అందుకే నేనేమంటున్నాను అని అంటే మనము వినేవారము మాత్రమే కాక మనము బోధించే వారముగా ఉండాలి. నీవు ఎప్పుడైతే దేనినైతే బోధిస్తున్నావో దాని ప్రకారము నీ జీవితాన్ని నడిపించుకోవడానికి అవకాశము దేవుడు కలిగిస్తాడు. కాబట్టి ఆ ప్రకారము బోధించడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందునిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రెల యొక్క ఎడ్ల యొక్క రక్తము చేత మనము విమోచింపబడలేదు, కానీ ఆయన కొరకు దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని ఈ రాత్రి ఈ ఉదయకాలమున మనము జ్ఞాపకము చేసుకోవాలని మరి నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. 13వ వచనము, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదయు చల్లుట శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడలా. ఏ విధంగా పరిశుద్ధపరచబడుతున్నారు ఆ రోజుల్లో? మీరు లేవియా కాండం అంతా చదివితే అనేకమైనటువంటి ఆ విధి విధానాలు అక్కడ దేవుడు వారికి తెలియజేస్తాడు. రక్త ప్రోక్షణ జరిగించాలి. ఒక్క మాట నేను చదివి ముందుకు కొనసాగుదాం. లేవీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు అతడు ఆ కోడదూర రక్తంలో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. చాలమ్మా, ఇక్కడ రక్త ప్రోక్షణ జరగాలి. రక్త ప్రోక్షణ జరగాలి కాబట్టి ఆ ప్రధాన యాజకుడు ఏదైతే కోడెదూడను అర్పించాడో ఆ రక్తములో కొంచెము తీసి ఆ ప్రోక్షణ జరిగించడము మూలాన వారు పాపక్షమాపణ పొందేటటువంటి వారుగా ఉంటారు. ఇక రెండవ విషయము ఆవు దూడ బూడిద. ఈ రోజుల్లో ఇదొక పెద్ద
గొప్ప విషయం అయిపోయింది. ఇదిగో దొరికింది, అదిగో దొరికింది, ఇక అయిపోయింది అనేటటువంటి విషయాలు అనేకులు బోధిస్తున్నారు. ఎవ్వరిని నమ్మొద్దు ప్రియులారా. ఎర్రని పెయ్య దొరికిందయ్యా, యేసుక్రీస్తు రాకడ వస్తుంది అని అంటున్నారు. ఎర్రని పెయ్య దొరికినంత మాత్రాన యేసుక్రీస్తు రాకడ జరగదు ప్రియులారా. జాగ్రత్తగా మనము గమనించాలి. ఆనాడు దేవుడు సెలవిచ్చినటువంటి ఈ ఎర్రని పెయ్య అనేటటువంటి మాట ఒక పశువు యొక్క రంగును ఈ ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేశాడు. కారణం ఏంటిదో తెలియదు, కానీ ఎరుపు ఒకవేళ దేవుని రక్తానికి సూచన అయి ఉండవచ్చును. ఈ ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథం అంతా చదవండి, ఎరుపు, నలుపు, తెలుపు అనేటటువంటిది ఎక్కడ మనకు కనబడదు. ఈ ఎర్రని పెయ్య అనేటటువంటిది మాత్రమే మనకు కనబడుతుంది. సంఖ్యాకాండము 19వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ఆ విషయాలన్నీ మనకు కలుగుతాయి. ఈ ఎర్రని పెయ్యను వారు అక్కడ దాన్ని బలిగా అర్పించాలి, దాని రక్త ప్రోషణ చేయాలి, దాని శరీరం అంతా కాల్చబడాలి, అది బూడిదగా చేయబడి నీళ్ళలో కలిపి ఆ ప్రధాన ద్వారం యొద్ద ఉంచబడడం ద్వారా ఆ నీటిని వారి మీద ప్రోక్షించడము అనేటటువంటిది జరిగినప్పుడు వారు పాపక్షమాపణ పొందారు. ఈ విధంగా పాపక్షమాపణ అనేటటువంటిది దేవుని ధర్మశాస్త్ర విధులలో ఒకటిగా ఉంటూ ఆనాటి ప్రజలు పాప విమోచన పొందుకున్నారు. కానీ ఒకవేళ ఈ బూడిద, ఈ రక్తమే మనకు ఆ పాప విమోచన కలిగిస్తుందా అని మనము ఆలోచన చేసినట్లయితే నిజంగా ఇది పాప విమోచన కలిగించదు ప్రియులారా. అప్పుడు కలిగించింది, కానీ క్రీస్తు రక్త ప్రోక్షణ తర్వాత ఇక ఎన్నడూ కూడా అది జరగదు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. ఒక పునరుత్థాన దినము, ఒక నూతన పునరుత్థాన దినము దేవుడు మన జీవితములలో ఇచ్చాడు. చాలామందికి లేదు ప్రియులారా. చాలామంది ఈ సమయంలో దేవుని యందు నిద్రించి ఉన్నారు, సమాధులలో భూమిలో పూడ్చబడి ఉన్నారు. వారు దేవుని రాజ్యములో ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు ప్రియులారా. లోకానికి పరిశుద్ధులముగా, నీతిమంతులముగా అగుపడేటటువంటి వారు కూడా ఆ భూస్థాపన చేయబడతారు. వారు ఎక్కడుంటారో మనకు తెలియదు ప్రియులారా. కానీ ఒక నిరీక్షణ లేకుండా ఈ జీవితాన్ని విడిచిపెట్టకూడదు ప్రియులారా. ఈ నిరీక్షణ లేకుండా మనం ఈ లోకములో మరణము అనేటటువంటిది వస్తే అది దానికంటే దౌర్భాగ్యమైనటువంటిది ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప సేవకుడి మేము ఆ సమాధులను దర్శిస్తూ ఉంటున్నప్పుడు ఒక గొప్ప సేవకుని యొక్క సమాధి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు నా పక్కన ఉన్నటువంటి సేవకులు మాట్లాడిన మాట ఏంటిదో తెలుసా? అయ్యా, గొప్ప పరిచారకుడే కానీ ఇంటికి పోతే చాయ్ నీళ్ళు కూడా వేయలేదు అని అన్నారు. ఇప్పుడు ఆ సేవకుడు ఎక్కడున్నాడయ్యా? సేవకుడే పరిచర్య చేశాడు, వాక్యం బోధించాడు, బాప్తిస్మం ఇచ్చాడు, సమస్తము కలగజేశాడు. చాయ్ నీళ్ళు కూడా వేయలేదు అని అంటే ఎక్కడుంటాడయ్యా? ఎక్కడుండొచ్చు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సాక్ష్యము మానవుల ఎదుట అనవసరం. నీవు నా గురించి ఏమనుకుంటున్నాను, నేను నీ గురించి ఏమనుకుంటున్నాను అవసరం లేదు మనకు. మన సాక్ష్యం ఎవరితో ఉండాలి? క్రీస్తుతో ఉండాలి. అయ్యా, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నిజమైన పరిచర్య చేస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు మన గురించి ఆలోచన చేయాలి. ఇది గొప్ప సాక్ష్యం. అంతేగాని ఇదిగోనయ్యా చాలా మంచోడయ్యా, అంత బాగా చేశాడయ్యా, మరణించిన తర్వాత వచ్చి 10 సాక్ష్యాలు చెప్పి బూడిద అట్లా బూడ్చిపెట్టిన తర్వాత వచ్చి దరిద్రుడు నాకు ఛాయ్ కూడా వేయలేదు ఇంటికి పోతే అని అంటే వాని ఆత్మ నరకములో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడిన వారం మనము కడగబడ్డాము ప్రియులరా. మనము కడగబడలేదు, ఇంకా ఏదో ఉన్నదని మనం అనుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో నువ్వు సంపూర్ణంగా నువ్వు కడగబడ్డావు. ఆ కడగబడిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అని అంటే మరకర అంటించుకుంటున్నాము కదా. ఏదో సర్ఫ్ యాడ్ ఏదో వస్తుంది కదా, మరక మంచిదేనట. మంచిదేనా ప్రియులారా? క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మరక అంటించుకుంటే ఇక అది మంచిదే విధంగా అవుతుంది.
నీవు కాళ్ళు కడిగిన తర్వాత నీవు పోయి మరలా నేలలో ఎందుకు కాళ్ళు పెడుతున్నావయ్యా, బురదలో కాళ్ళు ఎందుకు పెడుతున్నావని ఇర్మియా ప్రవక్త ప్రశ్నిస్తాడు. నీవు బట్టలు శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని మరలా ఎందుకు మురికి చేసుకుంటున్నావయ్యా అని ప్రశ్నిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కడగబడ్డది ఒక సర్ఫ్లోనో రిన్నులోనో కాదు ప్రియులారా. మనము కడగబడ్డది క్రీస్తు రక్తంలో కడగబడ్డాము. మనము పరిశుద్ధతను ఆపాదించుకున్నాము. మనము ఏదో ఇష్టం వచ్చినట్టు జీవించడానికి మనము లోకములో పిలువబడలేదు ప్రియులారా. మనము నీతిమంతులముగా, యథార్థవంతులముగా, దేవుని ఎదుట ఒక ఉన్నతమైనటువంటి పిలుపునకు లోబడినటువంటి వారముగా మనము జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. చివరిది ముగింపు వచనము 14వ వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతగానో శుద్ధి చేయును. చైర్లు ఉన్నాయమ్మా, అక్కడ ఖాళీ చైర్లు ఉన్నాయమ్మా, ఇక్కడ సైడ్కి వచ్చి కూర్చోండి, పర్వాలేదు రండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయము, మనం ఏం చేయాలట? క్రీస్తు రక్తములో కడగబడ్డాము కాబట్టి ఏం చేయాలి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఎందుకు నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి అని అంటే, మనము జీవము కలిగిన వారము కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవునిని సేవించుటకు మన మనస్సాక్షిని ఆ రక్తము ఎంతగానో శుద్ధి చేయును అని అంటారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఇక మనం ముగింపులోనికి వచ్చేసాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, శరీర దురాశలకు లోబడినట్లు ఉంటే చావునకు లోబయ్యేటటువంటి ఈ శరీరము ఏమవుతుంది? శరీరం అయితే మంచోడైనా చెడ్డోడైనా ఎవడైనా పోవాల్సిందే. ఇక్కడ ఏమి గ్యారెంటీ లేదు, స్టాంపు లేదు, ఏమీ లేదు. కాబట్టి ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సంఘము ఏ విధంగా ఉండాలి అని అంటే, సంతోషంగా పంపించాలి ప్రియులారా. పాపమును ఏలనిస్తూ మనం ఈ లోకములో మరణిస్తే అది మనకు బాధాకరమైనటువంటి విషయము. ఎందుకో తెలుసా? అది నువ్వు బంగారు పెట్టెలో పెట్టినా ఆత్మ మాత్రము నరకానికి పోవలసినటువంటిదే. కాబట్టి మన యొక్క మరణము ఏ విధంగా ఉండాలి అని అంటే, పాపమును ఏల ఇచ్చేటటువంటి మరణముగా అది ఉండకూడదు. మీరు మన దగ్గర ఇక్కడ సమాధులు చేసేటప్పుడు మీరు చూసుంటారు, ఓ పెద్ద గోల ఉంటుంది కదా, అసలు ఇక ఆయన లేకపోతే బతకము అన్నట్టు ఉంటుంది. కానీ మనసులో ఏముంటుంది అని అంటే, ఈ వాసన ఎప్పుడు పోతుందా ఇంట్లోకి వెళ్ళి, ఎప్పుడు ప్రశాంతంగా ఉందామా అన్నట్టు ఉంటుంది. ఇది వాస్తవము ప్రియులారా, ఇది వాస్తవం. ఒక మనిషి చనిపోయిన తర్వాత 24 గంటలు ఇంట్లో ఉంటే దానిని ఎప్పుడు పంపించేయాలి అనేటటువంటి ఉంటుంది. ఇది వాస్తవం. కానీ మన భారతదేశంలో ఈ పరిస్థితులు ఉంటాయి. గోలబెట్టి ఏడవడము, ఓ మహాభయంకరంగా రోదన చేయడము ఉంటాయి ప్రియులారా. మీరు విదేశాల్లో మీరు వెళితే ఒక మరణము వారు ఎంత గౌరవిస్తారు అని అంటే, ఒక పెళ్లి కంటే ఎక్కువగా గౌరవం ఇస్తారు. ఒక మరణము జరిగింది అని అంటే వాడు తనను తాను ముందు శుద్ధి చేసుకుంటాడు. ముందు మంచిగా శుభ్రంగా స్నానం చేసి తనకున్నటువంటి మంచి వస్త్రములు, అది సూట్ కానీ ఇంకొకటి కానీ, మంచి వస్త్రములు ధరించుకొని ఆ సమాధి ఆ పెట్టె ఎదుట వారు ఘనముగా నడిపిస్తూ వారిని ఆ భూస్థాపన చేస్తారు. కారణం ఏంటిదో తెలుసా? ఎందుకు చెప్పండి? మంటికి మన్నుగా శరీరం అప్పగించబడుతుంది, ఆత్మ కాదు ప్రియులారా. ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి కాబట్టి ఏ విధంగా పంపించాలి? ఘనముగా పంపించాలి. వివాహం లోక సంబంధమైనది ప్రియులారా.
వివాహము చాలా ఘనంగా జరిగించుకుంటాము, కానీ మరణము వచ్చేసరికి ఓ గోల ఎత్తి మనము అది చేస్తాము. నేను అనేది ఏమిటి అని అంటే, నీవు నిర్జీవ క్రియలను నీవు విడిచి నీ శరీరం ముందు పాపము లేకుండా నీవు ఒకవేళ మరణిస్తే నీవు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తావు. కాబట్టి ఆయన గురించి చింతించడం ఎందుకయ్యా? ఎందుకు చింతించడం అవసరమా? ఆ ఆత్మ దేవుని యొద్ద ఓ పరిశుద్ధ దూతలతో దేవుడు పరిశుద్ధుడు 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 అని ఆ స్తుతిగానములు చేయుచున్నటువంటి ఆత్మ కొరకు నువ్వెందుకు ఏడవడము అవసరమా? ఎవరి కొరకు ఏడవాలి? అయ్యో నా భర్త నా భార్య నీతిమంతుడుగా చనిపోయాడయ్యా, బతికినటువంటి నా దరిద్రులు ఇంకా మారు మనసు పొందలేదు, వారి కొరకు నేను కన్నీళ్లు గారుస్తాను అని వారి కొరకు ఏడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఏ విధంగా ఉండాలో దేవుడు లేఖనముల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా, ఇంకా ఈ శరీరమందు పాపమును ఏలనిస్తూ ఉంటున్నామా? దుర్నీతి సాధనములుగా ఈ శరీరాన్ని దానికి అప్పగిస్తూ ఉంటున్నామా? కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి మీరే అప్పగించుకొనుడి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తు మిమ్ములను ప్రేమించి ఎట్లుండాలట? ఎట్లుండాలి? గట్టిగా చెప్తాము. పరిమళ వాసన అంటే ఏంటిదయ్యా? ఇస్త్రీ బట్టలు వేసుకొని సెంటు కొట్టుకుంటా? అదేను కదా పరిమళ వాసన అంటే, అదే కదా. సెంటు తీసి కొట్టుకుంటే ఏమొస్తుంది? చక్కని వాసననే వస్తుంది కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? పరిమళ వాసన దేనికి ఉండాలి? నీ ఆత్మకు ఉండాలి. ప్రియులారా, క్రీస్తు మిమ్ములను ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుట కొరకు దేవుడు తనను అప్పగించుకున్నాడు. కాబట్టి అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము మన జీవితాలు దేవునికి పరిమళ వాసనగా కనబడుతున్నాయా? ఆలోచన చేద్దాం. క్రీస్తు మన జీవితంలో, నా జీవితంలో 55 సంవత్సరాలు దేవుడు కనికరించి కాపాడాడు. ఈ ఉదయకాలం ఒక సేవకుడు అంటున్నాడు, నీ వయసు ఎంత అయ్యా అంటే 55 అని అన్నాను. అయ్యో నా వయసు కూడా 55, నేను ముసలోని లెక్క అయిపోయినా, నువ్వు ఇంకా అట్లా కనబడతలేవు ఏంది అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నిన్ను నీవు పరిమళ వాసనగా నీవు అప్పగించుకుంటున్నావా? నీలో నిత్య నూతన యవ్వన బలము మనుషులకు కనబడుతూ ఉంటుంది. ఆ శక్తి మనుషులకు కనబడుతూ ఉంటుంది. అదే మనము పరిమళ వాసనగా మనము చూపించాల్సినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ఒక్కసారి దేవుని యొక్క ఆ నిత్య జీవములో మనము కూడా వారసులముగా చేర్చబడుట కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగనిదియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు నిత్య బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి వచ్చెను. 10:22 అమ్మా. హెబ్రీ 10:22. మనస్సాక్షికి కల్మషము తోచకుండాట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునై ఉండి, విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదము. ఇక్కడ దేవుని సన్నిధిలో ఏ విధంగా నిలువబడాలో దేవుడు చెప్తున్నాడు. మనస్సాక్షికి ఏముండదు? కల్మషము ఉండదు. కల్మషము అంటే ఏంటిది? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించిన వాడే కల్మషము లేనివాడు. కాబట్టి కల్మషము ఉండకూడదు. ప్రోక్షింపబడిన హృదయము. ఏం ప్రోక్షింపబడాలి? క్రీస్తు రక్తము ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన వారము.
అంటే శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో స్నానము చేసిన శరీరములు గలవారము. ఏమేమి చెప్తున్నాడు అక్కడ? ఆత్మకేమో ఏం కావాలి? క్రీస్తు రక్త ప్రోక్షణ శరీరం స్నానము కావాలి, శరీరమునకేమో మంచినీటి స్నానము కావాలి. ఇంకేం కావాలి? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధిలో నిలవబడదాం. ఎప్పుడు నిలవబడగలము? ఇవన్నీ ఉంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారముగా మనము నిలవబడగలము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానము అనేటటువంటిది ఒక ఆచార వ్యవహారముగా ఉండకూడదు. 40 దినాలు ఉపవాసము, మాండీ థర్స్డే, పరిశుద్ధ వారము, గుడ్ ఫ్రైడే, ఈస్టరు అనేటటువంటి ఆచారముగా ఉండకూడదు. ఈ ఆచారముగా కాక క్రీస్తుకు మనల్ని మనము సమర్పించుకొనిన వారముగా మనం ఉండాలి. నీవు మనుషుల చేత గొప్పవాడిగా పిలుచుకొనబడకపోయినా పర్వాలేదు, క్రీస్తు నీ హృదయములో నివసిస్తే అది నీకు ధన్యత. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. దేవుని మహోన్నతమైనటువంటి కృప కనికరముల చేత నింపబడతాం. అటువంటి గొప్ప కృప జ్ఞానము దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.